దావోస్ లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటిస్తున్నారు. సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. పలు సంస్థల సీఈఓలు, చైర్మన్లతో సమావేశం కానున్నారు. యుఎస్ ఎకానమీ మంత్రి బిఎన్ తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. దావోస్ లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటిస్తున్నారు. సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పలు సంస్థల సీఈఓలు, చైర్మన్లతో సమావేశం కానున్నారు. యుఎస్ ఎకానమీ మంత్రి బిఎన్ తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇక దావోస్ లో సీఎం చంద్రబాబు బృందం పర్యటన ఎలా కొనసాగుతుంది? మొదటి రోజు ఎలా కొనసాగింది, ఇక రెండో రోజు ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి మొదటి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఇప్పటికే దావోస్ లో పర్యటిస్తా ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి కూడా పెట్టుబడులకు సంబంధించినటువంటి దానిపై కూడా లక్ష్యంగా పెట్టుకొని అయితే మాత్రం ఇద్దరు కూడా ప్రస్తుతం దావోస్ లో ఇప్పటికీ కూడా పర్యటన కొనసాగిస్తా ఉన్నారు. నిన్న కూడా చూసాం మనం, ఏదైతే దావోస్ లో పలు సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ సంబంధించినటువంటి సంస్థలతో సీఈఓలు, అదేవిధంగా చైర్మన్లతో కూడా అధినేత చంద్రబాబు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో అయితే మాత్రం పాల్గొన్నారు. మరి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత పెట్టుబడులు అవసరం అని చెప్పి కూడా భావించారు. మరి ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు కూడా దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం విడుదల చేసింది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అటు తెలంగాణ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు కావచ్చు, ఇద్దరు కూడా 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసమే ఈ యొక్క దావోస్ పర్యటన అయితే మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. మరి కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రెండవ రోజు ఈ యొక్క పర్యటన కొనసాగబోతా ఉంది. దావోస్ లో ఉన్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా ఈ రోజు కొన్ని చర్చలు జరుగుతారని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎనర్జీ, కాంగ్లీలం, అదేవిధంగా టెక్నాలజీ, సోలార్, ఇంప్రూవ్ సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఈ రోజు భేటీ అయ్యి పలు కీలక సంబంధించినటువంటి అంశాలపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా అయితే మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా యూపీఏ సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో కూడా చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం భేటీ కాబోతా ఉన్నారు. ఏదైతే దావోస్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలోనే ఈ యొక్క భేటీ అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఆయన భేటీ కొనసాగించేందుకు ఇప్పటికే అయితే మాత్రం ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ సంబంధించినటువంటి ఫోరం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఎనర్జీ ట్రాన్స్మిషన్, అదేవిధంగా పబ్లిక్ పాలసీ సంబంధించినటువంటి ప్రైవేటు గోల్స్ పై కూడా ఈ రోజు అయితే మాత్రం సుదీర్ఘంగా ఈ కార్యక్రమం అయితే మాత్రం జరగబోతా ఉంది. మరి జరిగినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రతినిధులతో జరగబోయేటువంటి సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడుల అంశంపై కూడా చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక పక్క ప్రజా అభివృద్ధి ధ్యేయంగా కూడా అడుగులు ముందుకు వేస్తా ఉంది. మరోపక్క రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో ఈ యొక్క రాజధాని నిర్మాణానికి సంబంధించి దాదాపుగా కూడా ఇప్పటికే కేంద్రం నుంచి కూడా 15,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చినప్పటికీ ఆయా సంబంధించినటువంటి నిధులన్నిటి కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ నిధులను కూడా ఖర్చు పెట్టాలి అనేటువంటి రావాలనేటువంటి దానిపై కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో ఇప్పటికే చంద్రబాబు కూడా చర్చించారు. అదేవిధంగా ఇక పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంపై కూడా 3 రోజులు అయితే మాత్రం దావోస్ పర్యటనని రాష్ట్ర ప్రభుత్వం తరఫున
చంద్రబాబు స్వయంగా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఈ యొక్క పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికే కూడా దాదాపుగా పలు కంపెనీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వారు కూడా ఇప్పటికే అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకి కొంత అనుకూలంగా ముందుకు వచ్చినట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2 రోజుల పాటు అక్కడ ఈ వేడుకలకు సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా కూడా ఆయా సంబంధించిన పెట్టుబడులపై అయితే మాత్రం కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో అయితే మాత్రం భేటీ కావడమే కాకుండా కొన్ని కీలక అంశాలను కూడా వారితో ప్రస్తావించడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ యొక్క ఫోరానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో పలు సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలు చైర్మన్లతో కూడా గతంలో చంద్రబాబు అయితే మాత్రం వారిని ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించడం, అనంతరం వారితో భేటీ కావడం కూడా జరిగింది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దావోస్ పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి లాభం చేకూరే విధంగా అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు కొంత వ్యూహాత్మకంగా కూడా అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి దావోస్ సంబంధించినటువంటి పలు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆయా సంబంధించినటువంటి సమస్యలు మొత్తం కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఒక భావన కూడా ఇప్పటికే తీసుకువస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ యొక్క దావోస్ పర్యటన నేపథ్యంలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ప్రజా పథకాలకు సంబంధించినటువంటి దానిపై కూడా కసరత్తు చేస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు చేస్తున్నటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో అయితే మొత్తం కొంత ఇప్పటికే కూడా దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ సంబంధించినటువంటి ఫోరం సంబంధించిన ప్రతినిధులతో కూడా పూర్తి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క నారా లోకేష్ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీకి సంబంధించినటువంటి వాటిలో విడివిడిగా అయితే మాత్రం సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మొదటి రోజు దావోస్ లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ పర్యటన అయితే మాత్రం ముగిసినటువంటి అనంతరం రెండవ రోజు ఈ రోజు కూడా దావోస్ లో అయితే మాత్రం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు సీఈఓలతో కూడా ఈ రోజు సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరాల జల్లు లాంటి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. శాలిని. థ్యాంక్ యూ పవన్.